అందరికీ నమస్తే అండి. ఈరోజైతే వంకాయలతో వచ్చేసాను. వీటితో అయితే వంకాయ పచ్చడి పెట్టుకుందాం. అది కూడా రోలుతో పని లేకుండా అనమాట. మిక్సీతో రోలుతో పని ఉండదు. ఇలా అయితే చేసుకోండి, కమ్మగా ఉంటుంది వంకాయ పచ్చడి. కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని బాణల్లోకి మనం కట్ చేసుకున్న వంకాయలను అయితే వేసేసుకుందాం. కాసేపు మగ్గనిచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకుందాం. అంటే 70% దాకా కుక్ అయి ఉండాలి. అదే ఆయిల్లోకి టమాటాలు అయితే ఒక 2 తీసుకొని కట్ చేసి అందులో పెట్టేసుకుని 2 పచ్చిమిరపకాయలు 4 తెల్లగడ్డలు అయితే తీసుకుని ఆయిల్లోకి పెట్టుకొని కాసేపు అయితే మగ్గనిద్దాం. ఇలా మనకి 50% మగ్గిన తర్వాత వంకాయలని మగ్గిన వంకాయలు ఉంటాయి కదా, వాటిని కూడా తీసేసుకుని వేసేసుకుందాం. ఇంకా అంతే అండి. కాసేపు వరకు ఉడకనిస్తే అంటే ఒక 5 మినిట్స్ వరకు ఉడకనిచ్చి పప్పు గుత్తో అయితే మనం మెదుపుకుంటే మెదిగిపోతుంది అనమాట. ఇంకా అదే బాండ్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, అలానే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు అయితే వేసుకుని మొత్తం కూడా కలిపేసుకుందాం. ఇంకా మనము మెదుపుకున్నాం కదా వంకాయని, అది కూడా వేసేసుకుని మొత్తం కూడా కలుపుకొని లాస్ట్లో అయితే కొత్తిమీరతో మొత్తం కూడా కలిపేసుకుందాం. అంతేనండి, మన వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఉందండి టేస్ట్, అబ్బా మాటలు రావడం లేదనమాట. అంత కమ్మగా ఉంది. అసలు మీరు ఎంతన్నా పెట్టండి తినేస్తారు గప్చుప్ అని, అంత బాగుంది టేస్ట్.